నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాళ్ళ మండలం పెదామీరం గ్రామంలో 70 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వెల్లడించిన ఏపీ అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు విజయవంతంగా నిర్వహించిన మెగా డిఎస్సి భీమవరంలో వివరించిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. స్మార్ట్ రైస్ కార్డులను తణుకు మండలం మండపాక గ్రామంలో ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. పర్యావరణ పరిరక్షణ కోసం తణుకులో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసిన ఆంధ్ర షుగర్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యాలయాలు, వ్యక్తులు వినాయక ప్రాధాన్యతను వివరించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. మానవతామూర్తి మదర్ తెరీసాకు నివాళులర్పించిన తణుకు స్వచ్ఛంద సేవా సంస్థలు, ఉత్తమ సేవకులకు సన్మానం. ఆర్టీసీ బస్సుల్లో విజయవంతంగా కొనసాగుతున్న మహిళల ఉచిత ప్రయాణం తాడేపల్లిగూడెంలో పేర్కొన్న ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు. సూపర్ 6 హామీలను అమలు చేస్తూ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజానగరంలో స్పష్టం చేసిన స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ శేషారావు. అభివృద్ధి సంక్షేమమే 2 కళ్లుగా పరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం మామిడి కుదురు మండలంలో వివరించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. ఆటో ప్రయాణికుల భద్రత కోసం ఆటోలకు క్యూఆర్ కోడ్, డిజిటల్ స్టిక్కర్లను అందజేసిన పోలీసు శాఖ ఏలూరులో ప్రకటించిన జిల్లా ఎస్పీ శివకిషోర్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన P4 విధానం ద్వారా ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం పెదామీరం గ్రామంలో 70 కోట్ల రూపాయల వ్యయంతో జిల్లా కలెక్టరేట్కు శాశ్వత భవనాన్ని నిర్మిస్తున్నట్లు అసెంబ్లీ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం పెదామీరం గ్రామంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ భవనానికి 50% నిధులు ప్రభుత్వం అందిస్తుందన్నారు. పనులు ప్రారంభించడం జరిగిందని, ఈ సంక్రాంతికి భవనాన్ని ప్రారంభించుకుంటామని స్పష్టం చేశారు. నచ్చలేదు మీరే కదా రాజ్యసభ సభ్యుడా లోక్సభ సభ్యుడా ఏడు చేస్తున్నావు అని చెప్పి ఊరికే నేను కెలికేసేది. కెలుక్కోండి, ఏమవుతుంది ఇప్పుడు? అందరూ ఇన్నాళ్ళు వాళ్ళు మాట్లాడలేదు, కలెక్టర్ ఆఫీస్ గురించి పట్టలేదు, ఏదో నడుస్తుంది ఎక్కడో నడుస్తుంది అని ఊరుకున్నారు. సరే, ఇప్పుడు నేను చేసినందువల్ల వేడైతే పుట్టిందా? ఏదో ఒక కొలిక్కి వస్తుంది కదా. ఇప్పుడు కదా 5 నెలలు ఆయన తీసుకునే. మీరు సగం ఇవ్వండి, సగం మేము ప్రజల సహకారంతో మా కలెక్టరేట్ని మేమే నిర్మించుకుంటాం అని ఒక ఎమ్మెల్యే ముందుకు వచ్చాడు. ఆ ఎమ్మెల్యే ముందుకు వస్తే అది మాకు నచ్చదు, మేము కట్టం, అది రాకూడదు అన్నారనుకోండి, ఎవరికి నష్టం? జిల్లాకి నష్టం. నష్టం కలిగించింది ఎవరు? నేనైతే కాదు. ప్రపోజల్ ఇచ్చాను, నన్ను అడ్డం కొట్టారనుకోండి, ఓకే. P4 కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ అండి. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు ప్రజల సహకారాన్ని తీసుకోవటం అనేది ఇవాళ ఉన్న ఆర్థిక గడ్డు పరిస్థితిలో అవసరం. అలాగా తాడేపల్లిగూడెం ఇంకెవరో మేము ఒక 100 కోట్లు పూల్ చేసాం, మేము అద్భుతంగా కడతాం అని అన్నారనుకోండి, సో వాళ్ళతో ముఖ్యమంత్రి గారు ఒక మంచి హాస్పిటల్ కట్టండమ్మా, లేకపోతే ఇంకోటి ఏదైనా కట్టండమ్మా అని చెప్పచ్చు. అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం తీసుకోవాలి కదా. మంచి చేయాలన్నా అందరికీ చెప్పే చేయాలా? మంచి అవసరమా? నేను మంచి చేయాలనుకున్నప్పుడు నా మంచితో నేను ముందుకెళ్తానండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 16,347 మంది నిరుద్యోగులకు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు కేటాయించి పారదర్శకంగా మెగా డిఎస్సిని పూర్తి చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి భీమవరంలో
మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి ద్వారా వేలాది మందిని ఉపాధ్యాయులుగా నియమించడం హర్షణీయమన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2014-19 మధ్య 2 మెగా డిఎస్సీలు నిర్వహించి 18,000 మందికి ఉద్యోగం కల్పించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఉపాధ్యాయులు లబ్ధి పొందారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ దివ్యాంగుల అభ్యర్థులకు వయసు మినహాయింపునిచ్చి యువ ఉపాధ్యాయులకు నారా లోకేష్ అండగా నిలిచారన్నారు. మెగా డిఎస్సి ప్రక్రియను పూర్తి చేసిన ఘనత లోకేష్కు దక్కుతుందన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు గత 14 నెలలుగా విద్యా ప్రమాణాలను పెంచుతూ సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేస్తూ విద్యారంగంలో నూతన వెలుగులు సృష్టిస్తున్న నారా లోకేష్కి ధన్యవాదాలు తెలిపారు. 2024 జూన్ 4వ తారీఖున మరి ఎలక్షన్ జరిగి కౌంటింగ్ జరగడం జరిగింది. అది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఎందుకంటే మనం రాష్ట్రం అంతా చూసాం, దాదాపుగా 164 సీట్లు కూటమి ప్రభుత్వం మంచి మెజార్టీలతో నెగ్గి, ఎప్పుడు కనీవనని రైతులు మెజార్టీలతో నెగ్గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా చూస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో ఎవరైతే కూటమి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని 6 పథకాలు పెట్టడం జరిగింది ప్రజల కోసం ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో. దానికి అనుగుణంగానే ఈ రోజున దాదాపుగా ఎన్టీ రామారావు గారి టైంలో 30 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు పేదల కోసం. ప్రతి పేదవాడు కూడా పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళ కోసం అప్పుడు పెట్టే ఈ పెన్షన్ అనేది కూడా దాని చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2,000 తీసుకొచ్చారు. అదే పరిస్థితి ఒక నెల రోజులకే, ఇప్పుడు ఎలక్షన్ అయిన నెల రోజులకి ఈ ప్రభుత్వం వచ్చాక 4,000 చేయడం జరిగింది. వికలాంగులకు 6,000 చేయడం జరిగింది. అలాగే ప్రతిదీ కూడా వాళ్ళ పరిస్థితులను బట్టి పెన్షన్ 10,000, 14,000 కూడా చేయడం జరిగింది. అదొక ఒక రకం అయితే, అదేవిధంగా ఏదైతే హామీ ఇచ్చారో గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు అంటారు, మూడిట్లకి కూడా అమౌంట్ కూడా వాళ్ళకి ఖాతాల్లో పడే విధంగా కూడా చేయడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ను ఉండి నియోజకవర్గానికి తరలిస్తే 100 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అంకిం సీతారాం ప్రకటించారు. భీమవరం జిల్లా కలెక్టరేట్ను తరలించడాన్ని నిరసిస్తూ పట్టణంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా ప్రజలందరూ ఈ ప్రాంతంలోనే కలెక్టర్ కార్యాలయం ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బాణం రవికుమార్, కార్మిక కర్షక కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు గంజాల సుబ్రహ్మణ్యం, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సోడా దాసి సిల్బియా, భీమవరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినంపూడి వెంకటరామరాజులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన స్మార్ట్ రైస్ కార్డులను తణుకు మండలం మండపాక పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులు పారదర్శకంగా పంపిణీ చేస్తారని చెప్పారు. ఇందుకు సంబంధించిన అంశాలను ఆయన వివరించారు. తాడిపర్తి విజయలక్ష్మి పాపారావు ఈ కార్డుల్ని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు లోకేష్ గారు నాయకత్వంలో ఈరోజు మన పౌర సరఫరాల శాఖ మంత్రులు మనోహర్ గారు నూతనంగా ఈ కార్డుల్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,40,00,000 కుటుంబాలకి ఈ కార్డులను అందించడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో దాదాపు 86,000 కార్డుల్ని మనం మన నియోజకవర్గంలో కూడా అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేసి రాబోయే సెప్టెంబర్ నెల నుంచి మన బియ్యం అంతా కూడా ఈ కార్డులో స్కాన్ చేసి బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మీద మీ బొమ్మ మాత్రమే ఉంటుంది. 1వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు ఉదయం 4 గంటలు, మధ్యాహ్నం 4 గంటలు
మీకు రైస్ ఇచ్చే ఏర్పాటుని ప్రభుత్వం చేసింది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ తీసుకునే ఫెసిలిటీ రోజు రావడం జరిగింది. ఇప్పుడు చాలామంది దానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు గతంలో మనకి ఇక్కడ పెద్దలు కీర్తిశేషులు పుల్లిరాజు గారు అన్ని విధాలుగాను కూడా అందరినీ సమన్వయం చేసుకుని అనేక కార్యక్రమాలు చేశారు. ఇక్కడ తప్పనిసరిగా మండపక గ్రామానికి అన్ని విధాలుగాను కూడా ప్రాధాన్యత ఇచ్చాం. అభివృద్ధిలో కానీ నిధులు కేటాయించడంలో కానీ ఈ గ్రామానికి ప్రత్యేకంగా ఎప్పుడు కూడా నిధులు కేటాయించేవాళ్ళం. ప్రభుత్వం అందించేటటువంటి కార్యక్రమాలను కూడా ఆ ఫలాలన్నీ కూడా మీకు అందే విధంగా కృషి చేస్తాం. ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బంది. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ దండు అశోక్ వర్మ, గ్రామ సర్పంచ్ జాన వెంకటలక్ష్మి, ఉప సర్పంచ్ వట్టికుటి శివనాగప్రసాద్, తెలుగుదేశం జనసేన మండల అధ్యక్షులు ఆత్మకూరి రామకృష్ణ, చిక్కాల వేణు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, ఉపాధ్యక్షులు వల్లూరి రామ్మోహన్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ఎమ్మెల్యే పరామర్శించి నష్టపరిహారం ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ముంపునకు గురైన గ్రామాలను సందర్శించి ఇతర సమాచారాన్ని రైతుల ద్వారా సేకరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలో మొత్తం 300 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి తాను ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో చర్చించి అన్ని రకాలుగా సహాయం అందించాలని కోరినట్లు తెలిపారు. ఈయన వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వినాయక చవితి ఉత్సవాలను తణుకులో ఒకరోజు ముందే వివిధ విద్యా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు కోలాహలంగా నిర్వహించాయి. అలాగే పారిశ్రామిక సంస్థలు, వ్యక్తులు మట్టి వినాయక విగ్రహాలను పంచిపెట్టి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేశారు. ఈనాడులో భాగంగా ఆంధ్ర షుగర్స్ ఆధ్వర్యంలో ఈ సంస్థ సమీపంలో ఉన్న గోస్తని నది గ్రీన్ పార్క్ వద్ద వినాయక విగ్రహాలను 2000 మందికి ఉచితంగా అందించి పర్యావరణంపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి చెందిన ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కె వెంకటేశ్వరరావు, సంస్థ అడిషనల్ సెక్రటరీ పాతూరి విశ్వనాథ్ కుమార్, టెక్నికల్ సలహాదారు జి రంగారావు, మానవ వనరుల అభివృద్ధి విభాగం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోలేపల్లి శ్రీనివాస్, మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కె వెంకటరత్నములు పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్ళపూడి రేణుక సొంతంగా వినాయక విగ్రహాలను వినాయకుని గుడి వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పర్వదినానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. మట్టి వినాయకుడిని పూజించండి. ఇప్పుడు ఈసారి మనం ఇక్కడ తణుకులోనే సురభి గోశాల వాళ్ళు చక్కగా గోమయంతో వినాయకుడిని తయారు చేశారు. అందరూ కూడా రాబోయే కాలంలో మళ్ళీ ఇంకా మట్టితో కాదు గోమయంతో వాడదాం వచ్చే సంవత్సరం నుంచి. కాబట్టి అందరూ కూడా మట్టి వినాయకుడిని పూజించండి, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. తణుకులో ఒక పెద్ద విగ్రహంతో వినాయక చవితి ఉత్సవాల్ని 22 సంవత్సరాల క్రితం మనం ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర హరిబాబు గారి నేతృత్వంలో మనం భారీ ఎత్తున వినాయక చవితి ఉత్సవాల్ని జరుపుకోవటం మొదలుపెట్టాం. అప్పటి నుంచి కూడా 22 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వినాయక చవితి ముందు రోజు మనం 108 వినాయకుడి విగ్రహాల్ని ఇక్కడ ఈ వినాయకుడి గుడి దగ్గర మనం పంచిపెడతాం అనేటువంటిది ఆనవాయితీగా చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మనం 108 విగ్రహాలని పంచిపెడతాం జరిగింది. రాబోయే కాలంలో మరింత ఎక్కువగా చేయాలి అనేటువంటిది ఒక ఆలోచన. దానికి కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు మాపై ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటాం. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బొల్లడ నాగరాజు, ఉపాధ్యక్షులు కసిరెడ్డి మణిదీప్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు పొలమాల వీరభద్రం, యువ మోర్చా నాయకులు నూకల నాగేంద్ర, కొడమంచిలి జితేంద్రలు పాల్గొన్నారు. మాంటిసోరీ స్కూల్ ఆధ్వర్యంలో ప్రకృతిని ప్రేమిద్దాం, ఆరాధిద్దాం అనే నినాదంతో ఈ వేడుకను నిర్వహించారు. ముఖ్యంగా రంగులు వేసిన విగ్రహాలను ఎందుకు పూజించకూడదు, మట్టి వినాయకుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. అలాగే 4 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 100 మంది మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ నిర్మాణాత్మక కార్యక్రమంలో స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆళ్ల జ్ఞానమంజరి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఓకే, మీది బయోడేటా మా ఆఫీస్కి పంపించాను. రూట్స్ స్కూల్ ఆధ్వర్యంలో కూడా వినాయక చవితిని నిర్వహించి వివిధ రూపాలతో తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా విద్యార్థులు విగ్రహాలు పట్టుకుని ర్యాలీగా మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ నినాదాలతో పలు వీధుల్లో తిరిగారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్య ప్రతినిధి పురభి త్రిపాఠి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రగతి విద్యా సంస్థలు ప్రత్యేకంగా నిర్వహించి వినాయక చవితి అంటే ఏమిటో బాలబాలికలకు వివరించారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు దోహదపడే 2000కు పైగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు ఎంఎస్ఆర్ ఆంజనేయులు ఆధ్వర్యం వహించగా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఆధ్వర్యంలో కూడా ఈ పర్వదినాన్ని నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై ప్రచారం చేశారు. ఈ మేరకు మట్టి వినాయక ప్రతిమలను చేయించి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అందజేశారు. విద్యార్థులలో సృజనాత్మక నైపుణ్యాలను పెంచేందుకు ఉపయోగించిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఫాదర్ షైజు చాకోతో పాటు ఫాదర్ ఎన్ బాలరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తేతలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వినాయక చవితిని పురస్కరించుకుని అందరి ఆరోగ్యం బాగుండాలంటే పచ్చదనం, పరిశుభ్రతను పాటించడం ద్వారా పర్యావరణానికి మేలు జరగగలదని పేర్కొంటూ విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా మట్టి విగ్రహాల తయారీలో పోటీ ఏర్పాటు చేసి విద్యార్థులకు బహుమతులు అందించారు. ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులు బిఎం గోపాలరెడ్డి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లిటిల్ ప్యారడైజ్ స్కూల్ ఆధ్వర్యంలో బాల్యం నుంచి పండుగలకు ఉన్న ప్రాధాన్యతను వివరించడంతో పాటు మానవ మనుగడకు నష్టం తెస్తున్న పర్యావరణ అంశాలను బోధించి వినాయక చవితి ఉత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకాన్ని వద్దంటూ మట్టి వినాయక ప్రతిమలను పిల్లల చేత తయారు చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కెఎన్ పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆనంద సదన మాయ వినాశక మూషిక వాహన మాయ వినాశక మూషిక ఎస్వీఎస్ స్కూల్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాన్ని నిర్వహించగా లయన్స్ క్లబ్ జిల్లా నాయకురాలు వావిలాల సరళాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని వినాయక విగ్రహాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తారకాపురి లయన్స్ క్లబ్ అధ్యక్షులు వావిలాల పవన్ కుమార్లు పాల్గొన్నారు. యాపిల్ హాస్పిటల్లో నిర్వహిస్తున్న కాలేజీ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ స్కూల్లో కూడా వినాయక చవితిని నిర్వహించి మట్టి వినాయక విగ్రహాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సంస్థ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అనుపోజి దినేష్ బాబు, ప్రిన్సిపాల్ కొత్తపల్లి ప్రసన్న, మెడికల్ సూపరింటెండెంట్ కె కోటేశ్వరరావులు పాల్గొన్నారు. మానవతామూర్తి మహామనిషి మదర్ తెరీసా జయంతిని తణుకు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించి ఆమె విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. కరుణామయి, కారుణ్యమూర్తి, నోబుల్ బహుమతి గ్రహీత అయిన మదర్ తెరీసా తన 87 సంవత్సరాల పండు వయసులో కూడా దీనజనుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్న మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన లక్ష్యాలను నిజ జీవితంలో ఆచరిస్తూ సామాజిక సేవలో నిమగ్నం అవ్వడమే మనము ఆమెకు సమర్పించే ఘన నివాళి. సత్యసంధత, నిష్కల్మషం,
నిస్వార్థ ప్రేమ కరుణ చెప్పే ఆదర్శాల ఆచరణ, విరామం లేని కృషి శ్రమ మానవత్వం అనే ఉత్తమ లక్ష్యాలను మూర్తిభవించిన కరుణామూర్తి మదర్ తెరీసా. ఆమె తన సేవలతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు. మదర్ తెరీసాగా పేరుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆమె అసలు పేరు అగ్నెస్ గోన్షా బోజాజాక్షువు. అయితే అందరూ ఆమెను అగ్నెస్ అని పిలిచేవారు. ఆమె యుగోస్లవియా దేశంలో 1919 ఆగస్టు 26వ తేదీన జన్మించారు. ఆమెకు బాల్యంలోనే దయాగుణాలు అలవడ్డాయి. ముఖ్యంగా దీనులకు రోగులకు చిన్నతనం నుంచి సేవలు చేస్తూ ఉండేవారు. ఆమెకు 18 సంవత్సరాలు రాగానే తల్లిదండ్రులు వివాహం జరపాలని నిర్ణయించారు. కానీ ఆ ప్రతిపాదనను ఆమె తిరస్కరించి మఠ కన్యగా మారి తన జీవితం దీనజన సేవలో గడపాలనే నిర్ణయాన్ని తల్లిదండ్రులకు తెలిపి అంగీకరించేలా చేసింది. ఈ నేపథ్యంలో 1929లో భారతదేశానికి వచ్చి మఠకన్యగా శిక్షణ పొందిన తర్వాత మదర్ తెరీసాగా మారింది. ఆమె నిర్వహించిన సేవలకు గుర్తింపుగా 1962లో భారత ప్రభుత్వం మదర్ తెరీసాకు పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. 1979లో ప్రపంచంలో అత్యున్నతమైన నోబెల్ శాంతి బహుమతి, 1980లో మన దేశంలో అత్యున్నతమైన భారతరత్న బిరుదు కూడా ఆమె పొందింది. నిస్వార్థంగా పేదలకు సేవలు అందించిన ఈ మహోన్నత మూర్తి 1997 సెప్టెంబర్ 5వ తేదీన మనకు దూరమయ్యారు. అయినప్పటికీ ఆమె స్ఫూర్తితో అనేక సంస్థలు వ్యక్తులు సేవలను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ తెరీసా జయంతిని కార్యాలయంలో నిర్వహించి చిత్రపటానికి పూలమాలలతో జోహార్లర్పించారు. అనంతరం ఉత్తమ సేవలు అందిస్తున్న నలుసురు ఎరిచెర్ల దయావతి, మానుకొండ కృపావరం, పుప్పాల సురేష్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆయేషా ఖాన్ మాట్లాడుతూ మదర్ తెరీసా అందించిన సేవలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అయినాయి కానీ ఆ రోజుల్లో హెచ్ఐవికి ట్యూబర్క్లోసిస్కి మెడిసిన్స్ లేని రోజుల్లో చాలా క్రానిక్ డిసీజెస్ అంటే ఒక 1 year 2 years నడుస్తాయి ఇలాంటి డిసీజెస్కి ట్రీట్మెంట్స్. ఇలాంటి రోగాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఏమంటారు హర్ట్ చేయకుండా, డిస్రెస్పెక్ట్ఫుల్గా లేకుండా, ఓపిక్గా చిరునవ్వుతో సేవ చేయటం అన్నది మేడం దగ్గర నుంచి మనం ఇన్స్పైర్ అవ్వాల్సిన స్టోరీ. కాకపోతే ఇదంతా మనం ఈ జనరేషన్ గురించి మనం ఆలోచిస్తుంటే చారిటీ చేస్తున్నప్పుడు ఏదైనా సరే ఫోటోలు తీయటం, వాట్సాప్లో వేసేయటం, ఫేస్బుక్లో వేసేయటం, లైక్స్ వస్తున్నాయా, షేర్స్ వస్తున్నాయా అని మనం ఈ రోజుల్లో మన న్యూ జనరేషన్స్ చూస్తుంటే మేడం దగ్గర నుంచి అంటే మదర్ తెరీసా గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వెనెవర్ యూ డూ చారిటీ దాన్ని ఓవర్గా పబ్లిసైజ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనం గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో పోస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. చిన్న పనులు గొప్ప పనులు చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. మనకు గొప్ప పేరు రావాలంటే గొప్ప గొప్ప పనులు చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. చిన్న చిన్న పనులతోనే మనం చాలా గొప్ప. సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సభలో గౌరవ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అహ్మద్, ఉపాధ్యక్షులు నల్లజర్ల వెంకన్న, కార్యదర్శి మెహమ్మద్ స్వాలిహా, కోశాధికారి అజీ భాస్కర్రావు, దాత ఆలపాటి మాధవిలు పాల్గొన్నారు. కాగా తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదర్ తెరీసా జయంతిని ఎప్పటి మాదిరిగా నిర్వహించి చుట్టూరి వరలక్ష్మి లయన్స్ కంటి ఆసుపత్రిలో పనిచేస్తున్న కంకిపాటి పింకి, కుచ్చర్ల రాధారలను సన్మానించారు. క్లబ్ అధ్యక్షులు కోడూరు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ దామర రంగారావు, క్లబ్ కార్యదర్శి పీతాని వెంకటరమణ, కోశాధికారి ఎం కోటేశ్వరరావులు పాల్గొన్నారు. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గమినీ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వివిధ సేవలు అందించారు. ఇందులో భాగంగా 3 విద్యార్థులకు చదువు నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ మేరకు 20,000 రూపాయలను వీరికి అందజేసి ప్రోత్సహించారు. సంస్థ అధ్యక్షులు కడింపేర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి, జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, ప్రాంతీయ నాయకురాలు బోయపాటి రామలక్ష్మి, కార్యదర్శి కటారి కాశీ విశ్వనాథరాజు, నాయకులు అక్కాపంతుల బాలాజీలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.